Hi my dear friends, welcome to my channel. Friends, ee roju mee munduki oka excellent topic tho vacham friends. That is how to calculate cement, sand and brick requirement for 1 cubic meter volume of brickwork. Let's get into the topic. And today's topic is requested by ND Babu garu. We chepparu Harish Babu, please upload in Telugu language, it is better annaru. So sir, ee roju mee kosame nenu ee video chestunnanu Telugulo. So please see this. Coming to the topic, we had taken 3 inches by 4 inches by 9 inches. ఇది ట్రెడిషనల్ బ్రిక్ అంటాం. ఇండియాలో మ్యాక్సిమం యూజ్ చేసే బ్రిక్ ఇది ఒకటే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఇన్స్టెంట్ అప్డేట్స్ మీకే ఫస్ట్ వస్తాయి. అండ్ కమింగ్ టు ద టాపిక్, క్యాలిక్యులేషన్ ఆఫ్ బ్రిక్ వర్క్ క్వాంటిటీస్ ఫర్ 1 cubic meter. ఫ్రెండ్స్, నేను 1:6 రేషియో తీసుకున్నాను. అంటే ఒక పార్ట్ ఆఫ్ సిమెంట్ ఈక్వల్ టు 6 parts ఆఫ్ శాండ్. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ది మోటార్ మనం 1.5 inches తీసుకున్నాం, దట్ ఈస్ 12 mm. మనం తీసుకున్న బ్రిక్ సైజ్ వచ్చి ఫ్రెండ్స్ 3 inches by 4 inches by 9 inches. మీకు ఆల్రెడీ పిక్లో చూపిస్తున్నాము. అంటే 75 mm by 100 mm by 225 mm ఇన్ ఎంఎమ్స్ మాట. అండ్ కమింగ్ టు సైజ్ ఆఫ్ ది బ్రిక్ వర్క్ విత్ మోటార్, దట్ ఈస్ 75 mm plus 12 mm equal to 87 mm, 100 mm plus 12 mm equal to 112 mm, 225 mm plus 12 mm equal to 237 mm. అంటే 3 sides కూడా 12 mm మనం యాడ్ చేసుకుంటే మనకి ఈ సైజెస్ అనేవి వస్తాయి. అండ్ ఫ్రెండ్స్, మనం 8 ఈజీ స్టెప్స్లో లెస్ దెన్ 4 minutesలో మనం మొత్తం టాపిక్ అంటే కవర్ చేద్దాం ఫ్రెండ్స్. అంటే చాలా ఈజీగా మనం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చి వాల్యూమ్ ఆఫ్ ది వన్ బ్రిక్ విత్ మోటార్. సెకండ్ స్టెప్ వచ్చి వాల్యూమ్ ఆఫ్ 1 brick వితౌట్ మోటార్. థర్డ్ స్టెప్ వచ్చి వాల్యూమ్ ఆఫ్ బ్రిక్ ఫర్ 1 cubic meter. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చి వాల్యూమ్ కవర్డ్ బై 434 bricks. అండ్ స్టెప్ 5 వచ్చి వాల్యూమ్ ఆఫ్ ది వెట్ మోటార్. అండ్ 6th స్టెప్ వచ్చి వాల్యూమ్ ఆఫ్ ది డ్రై మోటార్. అండ్ 7th స్టెప్ వచ్చి సిమెంట్ రిక్వైర్డ్ ఫర్ 1 cubic meter. అండ్ 8th స్టెప్ వచ్చి శాండ్ రిక్వైర్మెంట్ ఫర్ 1 cubic meter. ఇవి 8 టాపిక్స్ మనం కవర్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ అవర్ టైం స్టార్ట్స్ నౌ. అండ్ వాల్యూమ్ ఆఫ్ ఈచ్ బ్రిక్ విత్ మోటార్ అంటే 87 mm by 112 mm by 237 mm. అంటే ఇంక్లూడింగ్ మనకు మోటార్ థిక్నెస్ 12 mm కలుపుకుంటే ఇది వస్తుంది. మొత్తం మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 0.00230938 cubic meter వచ్చింది. అండ్ సెకండ్ స్టెప్ వాల్యూమ్ ఆఫ్ 1 brick వితౌట్ మోటార్, అంటే ఓన్లీ మన బ్రిక్ సైజ్ తీసుకుందాం ఫ్రెండ్స్. అంటే 75 mm by 100 mm by 225 mm. దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 0.0016875 cubic meter వచ్చింది. అండ్ కమింగ్ టు స్టెప్ 3, వాల్యూమ్ ఆఫ్ బ్రిక్స్ ఫర్ 1 cubic meter. అంటే 1 cubic meter డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ది ఈచ్ బ్రిక్. అంటే మనకి ఈచ్ బ్రిక్ అంటే 0.00230928 వచ్చింది. అంటే మనకు 434 bricks per cubic meter వచ్చింది అనమాట. అండ్ కమింగ్ టు ఫోర్త్ స్టెప్, ఇప్పుడు వాల్యూమ్ కవర్డ్ బై 434 bricks. అంటే మొత్తం 434 bricks ఎంత వాల్యూమ్ కవర్ చేస్తున్నాయి అంటే 434 ఇంటూ మనకి ఏదైతే ఈచ్ బ్రిక్కి వచ్చిన వాల్యూమ్ని మల్టిప్లై చేసుకుంటే మనకు మొత్తం 434 bricksకి ఎంత వస్తుంది చేస్తుంది. అది మనకి ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 0.732375 cubic meter వచ్చింది. నెక్స్ట్ కమింగ్ టు 5th స్టెప్, వాల్యూమ్ ఆఫ్ ది వెట్ మోటార్. ఇప్పుడు మనకు మొత్తం మోటార్ ఎంత వాల్యూమ్ అవుతుందో తెలియాలి. సో దీన్ని ఏం చేస్తాం, 1 minus 0.732375 అంటే 1 cubic meter మైనస్ వాల్యూమ్ ఆఫ్ ది వాల్యూమ్ కవర్డ్ బై ది 434 bricks తీసుకుంటే మనకి మోటార్ వాల్యూమ్ అనేది వస్తుంది. దట్ ఈస్ 0.267625 cubic meter. అండ్ స్టెప్ 6కి వస్తే వాల్యూమ్ ఆఫ్ ది డ్రై మోటార్. డ్రై మోటార్ అంటే ఇక్కడ మనకి వాల్యూమ్ ఆఫ్ ది వెట్ మోటార్ ఇంటూ 1.33 చేసాం. ఇక్కడ 1.33 ఎందుకని మీకు డౌట్ రావచ్చు. అది ఎందుకంటే నోటరీలో కింద ఇచ్చే చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే వాటర్ని మోటార్ మిక్స్కి యాడ్ చేసామో దాని యొక్క వాల్యూమ్ 33 times డిక్రీజ్ అవుతుంది. సో దాన్ని కవర్ చేయడం కోసం మనం 33% అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాం. మనం క్యాలిక్యులేట్ చేస్తే 0.35594125 cubic meter వచ్చింది. ఇక్కడ బ్లూ కలర్లో మీకు హైలైట్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, అది మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం కోసం నెక్స్ట్ స్టెప్ కూడా మీకు కంటిన్యూ అవుతుంటుంది. అండ్ కమింగ్ టు హౌ టు క్యాలిక్యులేట్ సిమెంట్ అండ్ శాండ్. స్టెప్ 7 వచ్చి సిమెంట్ రిక్వైర్మెంట్ ఫర్ 1 cubic meter క్యాలిక్యులేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం వాల్యూమ్ ఆఫ్ ది వెట్ డ్రై మోటార్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం. అది 0.35594125, అదే బ్లూ కలర్లో మీకు చూపిస్తున్నాను, ఇంటూ 1 divided by 7. 1 divided by 7 అంటే ఫార్ములా ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాం ఫ్రెండ్స్. రేషియో ఆఫ్ ది మెటీరియల్ డివైడెడ్ బై సమ్ ఆఫ్ ది బోత్ రేషియోస్. రేషియో ఆఫ్ ది సిమెంట్ 1, సమ్ ఆఫ్ ది బోత్ రేషియోస్ అంటే 1 + 6 7. అంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్, 1/7 ఇది ఇంటూ 1440 ఈజ్ ది డెన్సిటీ ఆఫ్ ది సిమెంట్. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 73.22 kgs వచ్చింది ఫ్రెండ్స్ సిమెంట్. సో 73.22 kgs అంటే నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ ఈక్వల్ టు 73.22 డివైడెడ్ బై ఈచ్ బ్యాగ్ ఒక వెయిట్ వచ్చి 50 kgs ఫ్రెండ్స్. సో 73.22 divided by 50 equal to 1.46 bags. సో సిమెంట్ రిక్వైర్మెంట్ కూడా వచ్చేసింది. ఇంక ఫైనల్ మనకు రావాల్సింది శాండ్.
శాండ్ రిక్వైర్మెంట్ చూద్దాం. శాండ్ రిక్వైర్మెంట్ ఫర్ 1 cubic meter అంటే మనం ఆల్రెడీ ఇక్కడ 0.3559 ఉంది ఫ్రెండ్స్, అది వాల్యూమ్ ఆఫ్ ది డ్రై మోటార్ ఇంటూ 6/7. ఇక్కడ కూడా ఫార్ములా చూసుకోండి, మీకు ఆల్రెడీ అందుకే కలర్ కాంబినేషన్ ఇచ్చాను, ఎల్లో కలర్ అంతా మనకు ఫార్ములాస్ వస్తుంది. ఫార్ములా అంటే రేషియో ఆఫ్ ది మెటీరియల్ అంటే శాండ్ ఏమన్నా రేషియో 6 డివైడెడ్ బై సమ్ ఆఫ్ ది రేషియో 7 ఇంటూ 35.31. 35.31 ఈజ్ ద 1 cubic meterకి హౌ మెనీ CFT ఈజ్ 35.31 CFT. సో CFTలో వస్తుంది. మనం మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ 10.77 CFT అంటే క్యూబిక్ ఫీట్. 10.77 cubic feet మనకు వస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఫ్రెండ్స్. అండ్ మీకు ఈజీగా అర్థమవడం కోసం కొన్ని థంబ్ రూల్స్ ఈజీగా ఇచ్చా ఫ్రెండ్స్. ఇక్కడ థంబ్ రూల్స్ ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్స్ అంటే మనకు త్వరగా క్యాలిక్యులేషన్స్ అంటే ఈజీగా మనకు గుర్తుండిపోయేటట్టుగా వాల్యూస్ ఇస్తుంది అన్నమాట. అంటే ఐటమ్స్ మనం ఇక్కడ తీసుకుంటే బ్రిక్స్, సిమెంట్, శాండ్ వచ్చింది. ఇది 4 inch వాల్కి తీసుకున్నాం ఫ్రెండ్స్. 4 inch వాల్ ఒక 10 square meters. 10 square meters అనే ఏరియా, లెంత్ ఇంటూ బ్రెత్ తీసుకుంటే మనకి ఏరియా వస్తుంది. దాని ఇంటూ థిక్నెస్ అంతా 4 inches అంటే 0.110 అంటే మనకి క్యాలిక్యులేషన్ చేస్తే 1 cubic meter వచ్చింది. దానికి ఎన్ని పడుతున్నాయి ఫ్రెండ్స్? 434 బ్రిక్స్ పడుతున్నాయి, సిమెంట్ 1.46 బ్రిక్స్ పడుతున్నాయి, శాండ్ 10.77 CFT పడుతుంది. సేమ్ వైజ్ 9 inches వాల్ చూద్దాం ఫ్రెండ్స్. సేమ్ ఏరియా 10 square meters ఇంటూ థిక్నెస్ ఆఫ్ ది వాల్ ఈజ్ 9 inches అంటే 225 mm. మనకి 2.25 cubic meters వచ్చింది. ఇక్కడ దీనికి క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక మనకి బ్రిక్స్ అనేది 977 numbers పడుతున్నాయి, సిమెంట్ అనేది 3.28 bags పడుతున్నాయి, శాండ్ అనేది 24.23 CFT పడుతుంది. సో సింపుల్ క్యాలిక్యులేషన్ ఫ్రెండ్స్, ఈజీగా అండర్స్టాండ్ అవ్వడం. ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా సరే సైట్లో కూర్చొని క్యాలిక్యులేషన్ చేసుకున్నప్పుడు ముందు మీకు క్యాలిక్యులేషన్స్ మొత్తం ఎక్స్ట్రోడ్ చేసుకోండి. అంటే ఇన్ని CFT మనకి బ్రిక్ వర్క్ వస్తుంది అని చెప్పి మొత్తం అది ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేసుకున్నారో ఇంటూ మన వాల్యూస్ ఏదైతే ఉన్నాయో వాల్యూస్ మల్టిప్లై చేసుకుంటే ఈజీగా మీకు అక్కడ మల్టిప్లికేషన్ అయిపోయి మనకి వాల్యూ అనేది వచ్చేస్తుంది. సో ఈజీ టు రిమెంబర్, ఈజీ టు వర్క్ అవుట్. సో దిస్ ఈజ్ మై కాన్సెప్ట్ ఫ్రెండ్స్. మై నేమ్ హరీష్ కుమార్ అండ్ ఐ హ్యావ్ డన్ మై MTech స్ట్రక్చర్స్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా క్వరీస్, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి, నేను ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తాను. అండ్ ఐ విల్ బీ బ్యాక్ విత్ అన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ హరీష్ సైనింగ్ ఆఫ్.